హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ జాబ్స్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి 11 వేకెన్సీస్ అయితే మనకి ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఈ వేకెన్సీస్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటే చాలు 60% తోటి. గ్రాడ్యుయేషన్ అనేది కామర్స్లో కానీ, ఎకనామిక్స్లో కానీ, బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, లేదా కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించిన స్ట్రీమ్స్లో కానీ మనం చదువుకున్నట్లయితే మనం ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఆఫ్ ఐఐబిఎఫ్ లేదా ఎంకామ్ లేదా ఎంఏ ఎకనామిక్స్ లేదా ఎంబీఏ లేదా సిఏ లేదా సిఎంఏ లేదా సిఎస్ లేదా సిఎఫ్ఏ గనక ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వాలిఫికేషన్స్ అనేవి మనకైతే మ్యాండేటరీ కాదు ఫ్రెండ్స్, కేవలం డిజైరబుల్గా మాత్రమే ఈ 2 క్వాలిఫికేషన్స్ అడుగుతూ ఉన్నారు. జస్ట్ మీరు డిగ్రీ పాస్ అయితే చాలు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ ఫ్రెండ్స్. 1st of October 2024ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ మనం గమనించినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ముందుగా అయితే ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 17th of November 2024న మనకి చెన్నై, కలకత్తా, ముంబై, న్యూఢిల్లీలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి అలాట్ చేసి మనకైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అప్లై చేసేటప్పుడు మనం ఏ ఎగ్జామినేషన్ సెంటర్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామో మనమైతే ముందుగా అక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం గమనించినట్లయితే మొత్తం 5 సెక్షన్స్ ఉంటాయి. రీజనింగ్ కి సంబంధించి 50 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్ గాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్ గాను. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ కి. జనరల్ అవేర్నెస్ కి సంబంధించి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ కి. కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ గాను మనకైతే ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. టోటల్ 140 మినిట్స్ అయితే టైం అయితే ఇస్తారు. ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ టైమింగ్ కూడా ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, ఒకసారి మీరు గమనించవచ్చు. అండ్ ఈ ఎగ్జామినేషన్ కి మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ ఈ వేకెన్సీస్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 700 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది పే చేసి మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ పోస్టింగ్ మనం గమనించినట్లయితే ఇనిషియల్గా మనకి ముంబైలో అయితే పోస్ట్ చేస్తాము అని చెప్పేసి మెన్షన్ చేశారు. కానీ రిక్వైర్మెంట్ని బట్టి ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్లో ఏదో ఒక బ్రాంచ్లో మనకైతే పోస్టింగ్ కూడా రావడానికి అయితే అవకాశం ఉంది. సో ఈ పాయింట్ కూడా గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ జాబ్లో మనం జాయిన్ అయినట్లయితే మనకి బేసిక్ పే అనేది 28,300 నుంచి 91,300 వరకు ఉంది. దట్ మీన్స్ మనం జాయిన్ అయిన దగ్గర నుంచే మనకి నియర్లీ 50,000 ప్లస్ అనేది శాలరీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ పర్ మంత్, ఇంక్లూడింగ్ హెచ్ఆర్ఏ, డిఏ లాంటి ఎలివెన్సెస్ అన్ని కలుపుకొని. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి హౌ టు అప్లై అనే సెక్షన్. సో ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 16th of October 2024 లోపు ఆన్లైన్ మోడ్లోనే మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you.